మన కార్యక్రమం యాక్చువల్ గా 6 to 8 అనుకున్నాం, కానీ 8:30 వరకు సాగిందంటే చాలా విజయవంతమైందని మనం అనుకోవాలి. సో ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన మనోశ్రీ మల్లిక్ గారికి, రాధాకృష్ణ మేడం గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఆ తర్వాత మన ఆ విచేసిన కవులందరికీ పేరు పేరున, అంబటి లింగ కృష్ణారెడ్డి గారికి, రాధాశ్రీ గారికి, మునిమన నాగశాస్త్రి గారికి, కోదాటి అరుణ గారికి, దేవి గాయత్రి గారికి, రమాదేవి బుక్కపట్నం గారికి, అలాగే మోటూరు నారాయణరావు గారికి, ఆయన బిజీ ఉండి కూడా అటెండ్ అయ్యారు, చాలా సంతోషం. అయ్యప్ప మన అయ్యల సోమయాజులు గారికి, నామ రవీంద్ర సూరి గారికి, జేవి కుమార్ గారు రాలేదు కానీ వారికి కూడా వచ్చారా, చదివారా? జై కుమార్ గారికి, కొలచిన శ్రీసుధా గారు రానట్టున్నారు, వారికి కూడా, వనజ బలసాని గారికి, అలాగే మన పిన్ని బాబాయ్ చిదల సీతమ్మాలక్ష్మి గారికి, వెంకట సత్యమూర్తి గారికి, ఆకుల సుష్మా గారికి, పద్మావతి అక్కయ్య గారికి, సుజాత కోకిల గారికి, తాను పాపం వెయిట్ చేసి వెళ్ళినట్టున్నారు, సుజాత కోకిల గారు, అందుకే అలాగే చంద్రకాంత్ దీకొండ గారికి, రవీంద్రబాబు గారు మొదటి నుంచి ఉండి ఆసక్తిగా అందరి కవితలు విని ఆయన అసలు నెక్స్ట్ సమూహంలో అందరి కవితలు సమీక్ష చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే శోభా దేశపాండే గారు బిజీగా ఉండి కూడా అటెండ్ అయ్యారు, వారికి, తర్వాత సత్యనారాయణ స్వామి గారికి, విజయ్ కుమార్ గారికి, లలితా చండి గారికి, దైవాధీనం గారు వచ్చినట్లేరు, తర్వాత నెక్స్ట్ ధనమ్మారెడ్డి గారు కూడా మంచి కవిత అందజేశారు, వారికి. సో ఇలా ఈ కార్యక్రమం విజయం చేసిన అందరికి, ప్రతి ఒక్కరికి, ముందుండి వెనుక నడిపించే వారందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక యూట్యూబ్ లో వేసే వారికి కూడా, నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన కాప్రా మల్కాజ్గిరి కవుల సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలని మరి కోరుకుంటున్నాను. సో ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తుందని రాజేంద్ర ప్రసాద్ గారు అనౌన్స్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. అప్పుడే అయిపోయిందా అన్నట్టు 2:30 గంట అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. అందరి నోళ్ళు కనపడుతున్నాయి. ఎంత బాగుండు, అప్పుడే అవ్వకపోతే ఎంత బాగుండు. చంద్రకళ గారు ఎంత బాగుందో, ఎంత బాగుందో, కాలం నిలిచిపోతే ఎంత బాగుండు. ఇప్పుడు అందరూ కూడా నవ్విస్తున్నారు, నవ్వుతున్నారు, అందరిని నవ్వించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీకు మన మొట్టమొదటిగా వచ్చినటువంటి శివరంజని గారికి, వాళ్ళకి కూడా ఆమె కూడా వాలంటరీగా ముందుకు వచ్చి అన్ని చేస్తానని చెప్పి వచ్చారు. ఆమె కూడా చాలా పెద్ద కార్యక్రమం. డాక్టర్ గారికి, మన క్లైమాక్స్ కవిత చదివి చేశారు. ఒకరేంటి, అన్ని కవితలు బాగున్నాయి, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్తాను లేదు. అటువంటి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన అందరికీ మరోవారు ధన్యవాదాలు చెబుతూ చెప్తున్నాను. అందరికీ శుభరాత్రి. గుడ్ నైట్. గుడ్ నైట్. శుభరాత్రి. గుడ్ నైట్. ధన్యవాదాలు.